ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తాము ఎన్నో ఎలక్షన్స్ గెలిచాం కానీ ఎప్పుడు అహంకారంగా ప్రవర్తించలేదని మండిపడ్డారు. ఆత్మవిశ్వాసం ఎవరిదో అహంకారం ఎవరిదో ప్రజలు చూస్తున్నారన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వం వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఒక ఎన్నిక కాదు కేటీఆర్, ఈ మధ్య కాలంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో మీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించామన్నారు. ఎవరిదేందో నిన్న వాళ్ళు విజయ గర్వంతో తీసిన ఊరేగింపులోనే కనబడ్డది. మేము ఎన్నో ఎన్నికలు గెలిచాం గతంలో. ఎప్పుడన్నా ఇంత అహంకారపూరితంగా ఒక పార్టీ గుర్తును అట్లా బజార్లో ఈడుస్తూ క్రేన్లు పట్టుకొని అంత చిల్లరగా ఎప్పుడన్నా ప్రవర్తించామా? గతంలో అట్లాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అట్లని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తునేమన్నా గాడిదనెక్కి ఊరేగింపులు చేశామా? అహంకారం ఎవరిదో, ఆత్మవిశ్వాసం ఎవరిదో, భవిష్యత్ ఎవరిదో తప్పకుండా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిడిసిపడితే, ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత ఎగిరెగిరి పడితే మరి గతంలో 10 ఏళ్ల పాటు అప్రచేతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎట్లా ప్రవర్తించి ఉండాలో ఒకసారి ఆలోచించుకోమని కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తాను. ఒక ఎన్నికతోనే అంత ఎగిరి పడుతున్నారు. మీరు ఓటమి చెందినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు మేమేమైనా గాడిద మీద ఊరేగించామని అంటున్నాం. ఒక్క ఎన్నిక కాదు కేటీఆర్, 2023 ఎన్నికల్లో అసెంబ్లీలో మేము చిత్తు చేశాం. లోకసభ ఎన్నికల్లో మీరు చిత్తుగా ఓడేలా మీరు జీరోకే పరిమితం చేశాం. కంటోన్మెంట్ ఎన్నికలు, నిన్నటి జూబిలీస్ ఎన్నికలు, నిన్నటి ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈరోజు ఎందుకు మీరు ఉలికి పడుతుందో చెప్పంటున్నారు. ఎన్ని ఎన్నికల్లో మీ పార్టీని ఈరోజు ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతుంది. ప్రజల అభిమానాన్ని చూరుకొని మీ ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు ఇంకా